ఏ పడితే చేయటం అట్లాగా. అతనికి డబ్బులు అవసరం, ఈ మొక్క బాగుందని ఎవరన్నా వచ్చారు అమ్ముతారా అని, వాడు ఆ మందుకు బానిస అయినాడు, 100 రూపాయలకే దాన్ని అమ్మేశాడు. వాడు గొడ్డలు తీసుకొని వచ్చి దాన్ని నరుకుతుంటే ఆ చెట్టు పడే ఆవేదన, ఆ చెట్టు అతనితో అన్న మాటలే నేను పాటగా రాశాను. ఇది మనిషి పాడింది కాదు, చెట్టే అన్నదన్నమాట ఈ మొక్కంతా కూడా. దాన్ని నేను తెలంగాణ యాసలో రాశాను. దీన్ని కొడకో బంగారు తండ్రి, కొడకో చిన్నారి నాన్న, నన్ను నరికితే చేయి కందెనురో. ఆ చెట్టే అంటుంది నరుకుతుంటే. నీ తాత నాటిన మొక్క నేను, నీ తండ్రి పెంచిన చెట్టు నేను, నీ కొరకే నేను ఉన్నదిరో, నీ తల్లిలాగా సాకుతున్నదిరో. నన్ను నరికితే నీకే నష్టమురో, నన్ను పెంచితే నీకే భద్రతరో. కొడకో బంగారు తండ్రి, కొడకో చిన్నారి నాన్న, నన్ను నరికితే చేయి కందెనురో. నన్ను నరికితే నీకు 100, నన్ను నరికితే నీకు 100, నన్ను పెంచితే నీకు 1,00,000. నీకు రోజు రోజు 100లిస్తనురో, నీ మందినంతను కాచుకుంటనురో, నీ చివరి వరకు తోడు ఉంటనురో, నీ నాశనానికి నాంది పలకకురో. కొడకో బంగారు తండ్రి, కొడకో చిన్నారి నాన్న, నన్ను నరికితే చేయి కందెనురో. పంటనిస్తను పండ్లనిస్తను, పంటనిస్తను పండ్లనిస్తను, కూడునిస్తను కూడునిస్తను. నైనా పంటనిస్తను పండ్లనిస్తను, కూడునిస్తను కూడునిస్తను, గాలినిస్తను నీటినిస్తను, మందులిస్తను మంచమిస్తను. నువ్వు పోతే కట్టెలిస్తనురో, నువ్వు చస్తే కట్టెలిస్తనురో, నీ నేస్తమల్లే ఆదరిస్తనురో. నువ్వు చస్తే కట్టెలిస్తనురో, నీ నేస్తమల్లే ఆదరిస్తనురో. కొడకో బంగారు తండ్రి, కొడకో చిన్నారి నాన్న, నన్ను నరికితే చేయి కందెనురో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సీతారామయ్య గారు మంచి సానెట్